సాచి 8 ఏళ్ల అమ్మాయి. ఆమె ఇల్లు శాస్త్రీయ నృత్య పాఠశాల పక్కన ఉంది. ఆమె ఇతర పిల్లలు నృత్యం నేర్చుకోవడాన్ని సూచిస్తుంది. సాచి కూడా నృత్యం నేర్చుకోవాలని భావించడం ప్రారంభించింది మరియు నృత్య పాఠశాలలో చేరాలని నిర్ణయించుకుంది. కానీ ఆమె తల్లి నెలవారీ రుసుము చెల్లించలేనని చెప్పింది. అప్పుడు సాచి కిటికీలోంచి నృత్య తరగతులను చూసి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. ఆమె ఆసక్తిని చూసి నృత్య పాఠశాల యాజమాన్యం రుసుమును మాఫీ చేసి ఆమెను చేర్చుకుంది. ఈ ఉదాహరణలో సాచి యొక్క ప్రారంభ ప్రేరకం ఏమిటి? ఆమె నృత్యం నేర్చుకోవాలని భావించడం అనేది సాచి యొక్క ప్రారంభ ప్రేరకం అవుతుంది. కాబట్టి ఈ ప్రశ్నకి సరైన సమాధానం నృత్యం నేర్చుకోవాలనే సాచి భావన ఆమె యొక్క ప్రారంభ ప్రేరకం అవుతుంది. మిగిలినవన్నీ కూడా తర్వాత ప్రేరకాలు, కానీ ప్రారంభ ప్రేరకం ఏమిటి? నృత్యం నేర్చుకోవాలని భావించడం. క్రింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే పరిసర కారకాలను గుర్తించండి. క్రింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే పరిసర కారకాలు ఏమిటి? దీనికి సంబంధించిన సరైన ఆన్సర్ ఉపాధ్యాయుడికి సంబంధించిన కారకాలు, విషయ సంబంధిత కారకాలు, ప్రక్రియ సంబంధిత కారకాలు అనేవి పరిసర కారకాలు అవుతాయి అభ్యసనాన్ని ప్రభావితం చేసేవి. కాబట్టి సరైన సమాధానం మనకి BCD. ఏమవుతాయి? కింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే పరిసర కారకాలంటే ఉపాధ్యాయులకు సంబంధించిన కారకాలు, విషయ సంబంధిత కారకాలు, ప్రక్రియ సంబంధిత కారకాలు. విద్యార్థులు అభ్యసనాన్ని మెరుగుపరచడానికి ఉపాధ్యాయుడు సానుకూల పరిపుష్టిని అందించుటకు సంబంధించిన థార్న్డైక్ యొక్క అభ్యసనాన్ని ఇక్కడ ఏం చేస్తాడు? ఉపాధ్యాయుడు సానుకూల పరిపుష్టి, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు. కాబట్టి ఇది మన దేనికి సంబంధించింది? రిజల్ట్కి సంబంధించింది. కాబట్టి ఫలిత నియమం. దేనికి సంబంధించి సానుకూల పరిపుష్టి అనేది ఫలిత నియమానికి సంబంధించింది. యుక్తి అనే 2 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి సెలవుల కోసం కొత్త దేశానికి వెళ్ళింది. హోటల్ రిసెప్షన్ వద్ద వేచి ఉండగా ఆమె ఆ దేశానికి చెందిన ఒక అపరిచితుడు వచ్చి యుక్తిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. యుక్తి ఏడుస్తూ తన తల్లి దగ్గరికి వెళ్ళింది. ఆ దేశానికి చెందిన ఏ వ్యక్తినైనా తనకు దగ్గరలో చూసినప్పుడల్లా యుక్తి ఏడవడం లేదా తల్లిని గట్టిగా పట్టుకోవడం ప్రారంభించింది. శాస్త్రీయ సిద్ధాంతం యొక్క ఈ భావనకు ఇది ఉదాహరణ. ఏం చేసింది? ఆ దేశానికి సంబంధించిన ఏ వ్యక్తినైనా, అంటే ఆ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే ఎలా తెలిసింది? ఆ రంగు కానీ హైటు కానీ అన్ని పోలికలు ఉంటేనే కదా ఆ దేశానికి సంబంధించిన వ్యక్తి అని యుక్తి అనే బాల గమనించగలదు. కాబట్టి ఏం చేస్తుంది? తను పోలిక చేస్తుంది. కాబట్టి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో పోలికి సంబంధించిన ఉదాహరణ ఏంటిది మనకి? ఉద్దీపన సాధారణీకరణం. ఈ రకమైన అభ్యసనంలో ఉపాధ్యాయుడు తగిన ప్రతిస్పందనను రేకెత్తించాలి మరియు వాటిని తగిన పునర్బలనంతో బలపరచాలి. ఈ అభ్యసనంలో ఉపాధ్యాయుడు ప్రతిస్పందనలో ఉంది, పునర్బలనం ఉంది. కాబట్టి ఇది ఏ సిద్ధాంతం? కార్యసాధక నిబంధన సిద్ధాంతం. కార్యసాధక నిబంధనలో ప్రతిస్పందనలు, పునర్బలనాలు ఉంటాయి. రుచిక 6 ఏళ్ల అమ్మాయి. ఆమె తల్లి అనామిక పూసలతో వివిధ నమూనాలు మణికట్టు బ్యాండ్లను తయారు చేస్తుంది. రుచిక అనామికతో తాను కూడా మణికట్టు బ్యాండ్లను తయారు చేయాలనుకుంటున్నానని చెప్పింది. రుచిక సంక్లిష్ట నమూనాలను తయారు చేయలేదని కానీ 1 లేదా 2 రంగులను ఉపయోగించి సాధారణ బ్యాండ్లను తయారు చేయడం నేర్చుకోగలదని అనామికకు తెలుసు. సాధారణ బ్యాండ్లను రుచిక సొంతంగా తయారు చేయగలిగే వరకు అనామిక ఆమెకు సహాయం చేసింది. వైగాట్స్కి ప్రతిపాదించిన ఈ భావనకు ఇది ఉదాహరణ. మనకి ప్రశ్నలో, ఇంత పెద్ద ప్రశ్నలో ఉదాహరణ ఏముంది? సహాయం చేయడం. ఆ తల్లి ఏం చేసింది? సహాయం చేయడం. వైగాట్స్కి సిద్ధాంతంలో సహాయం చేయడం దేనికి సంబంధించింది? స్కఫోల్డింగ్ అనే భావనకు సంబంధించింది సహాయం చేయడం. దాన్నే మనం తెలుగులో సారువ అని అంటాం. ఏమంటాం? సారువ. స్కఫోల్డింగ్ అంటే అర్థం ఏంటి? సహాయ సహకారాలు అందించడం. స్కఫోల్డింగ్ అంటే అర్థం మనకి సహాయ సహకారాలు అందించడం. శారీరక చర్యలు మరియు ఇంద్రియాల ద్వారా జరిగే అభ్యసనం. శారీరక చర్యలు మరియు ఇంద్రియాల ద్వారా జరిగే అభ్యసనం ఏమిటి? మానసిక చలనాత్మక అభ్యసనం. అంతర్గత ప్రేరణలో ఒక వ్యక్తి
ఒక కృత్యాన్ని దేనికి చేస్తాడు? అంతర్గత ప్రేరణలో తాను ఆనందాన్ని పొందడానికి చేస్తాడు. దేనికి చేస్తాడు? ఆనందానికి పొందడానికి చేస్తాడు అంతర్గత ప్రేరణలో ఒక వ్యక్తి కృత్యాన్ని. రమేష్ 70 ఏళ్ల వ్యక్తి. 30 సంవత్సరాల క్రితం వేరే దేశానికి వెళ్ళిన అతని మేనల్లుడు అతని దగ్గరికి వచ్చాడు. అతను వెళ్లే ముందు జరిగిన కొన్ని విషయాలను మరియు సంఘటనల గురించి అతని మేనల్లుడికి అడుగుతున్నప్పుడు రమేష్ పునఃస్మరణ చేసుకోలేకపోయాడు లేదా గుర్తించలేకపోయాడు. ఇది ఈ రకమైన విస్మృతి. ఏ రకమైన విస్మృతి? అవయవ సంబంధమైన విస్మృతి. అవయవ సంబంధమైన విస్మృతి. క్రింది వానిలో గుర్తించడం గరిష్ట సానుకూల బదలాయింపును పొందడంలో సహాయపడుతుంది. క్రింది వాటిని గుర్తించడం గరిష్ట సానుకూల బదలాయింపు పొందడంలో సహాయపడుతుంది. ఏం గుర్తించడం అండి? సంసర్గాలు, సారూప్యతలు, అసమానతలు గుర్తించడం వల్ల గరిష్ట సానుకూల బదలాయింపు పొందడం జరుగుతుంది. కాబట్టి సంసర్గం, సారూప్యతలు, అసమానతలు ABC సరైన సమాధానం అవుతుంది. సామాజిక సాంస్కృతిక నేపథ్యానికి అనుగుణంగా అవసరాలు తీర్చడం. సామాజిక సాంస్కృతిక నేపథ్యానికి అనుగుణంగా అవసరాలు తీర్చడం అనే దానర్థం ఏ నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలకైనా, ఏ నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలైనా ఏం చేయాలండి? అభ్యసన అవసరాలు కోల్పోకూడదు. అభ్యసన అవసరాలని కోల్పోకూడదు. బోధన యొక్క ఈ దశలో అభ్యాసకుల మదింపు, చర్యలు మరియు ప్రతిచర్యలు జరుగుతాయి. బోధన యొక్క ఈ దశలో అభ్యాసకుల మదింపు, చర్యలు, ప్రతిచర్యలు జరుగుతాయి. ఏ దశ అండి? ఇంటరాక్టివ్ దశ. ఇంటరాక్టివ్ దశలో అభ్యాసకుల మదింపు, చర్యలు, ప్రతిచర్యలు జరుగుతాయి. పరిశీలనాత్మక అభ్యసనంలో మొదటి సోపానం. పరిశీలనాత్మక అభ్యసనంలో మొదటి సోపానం ఏంటండి? మనకి అవధానం. అవధానం అనేది పరిశీలనాత్మక అభ్యసనంలో మొదటి సోపానం. పరిశీలనాత్మక అభ్యసనంలో మొత్తం సోపానాలు ఏంటండి? మొత్తం సోపానాలు 4 ఉంటాయి. మొట్టమొదటి సోపానం అవధాన. మొట్టమొదటి సోపానం అవధానం. రెండవది ధారణ. మూడవ సోపానం నిష్పాదన లేదా చలన పునరుత్పాదన. 4వ సోపానం పునర్బలనం. కాబట్టి అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం అనేవి పరిశీలనాత్మక అభ్యసనంలో ఉండే సోపానాలు. అదక్కడ వికలాంగుల హక్కుల చట్టం 2016లోని ఈ విభాగం వికలాంగుల పట్ల క్రూరత్వం మరియు అమానవీయ ప్రవర్తన నుండి రక్షణ గురించి వ్యవహరిస్తుంది. ఏంటిదండి అది? సెక్షన్ 6. సెక్షన్ 6. జాతీయ ప్రణాళిక చట్టం 2005 పిల్లవాడిని సహజ అభ్యాసకుడిగా మరియు జ్ఞానాన్ని దీనిగా గుర్తించవలసిన అవసరాన్ని తెలుపుతుంది. ఏ విధంగా అండి? మనకి పిల్లవాడి కృత్యాల ఆధారంగా. పిల్లవాడి కృత్యాలు ఆధారంగా. క్రింది వాటిలో ఒకటి తరగతి గది నిర్వహణ లక్ష్యం. క్రింది వాటిలో ఒకటి తరగతి గది నిర్వహణ లక్ష్యం. ఏంటండి అది? విద్యార్థుల మధ్య అధిక పోటీని సృష్టించడం అనేది తరగతి గది లక్ష్యం కాకూడదు. అభ్యసనానికి అనుకూలమైన వాతావరణం సృష్టించడం అనేది తరగతి గది యొక్క నిర్వహణ లక్ష్యం అవుతుంది. విద్యార్థులు అందరూ ఒకే స్థాయిలో నేర్చుకునేలా చేయడం కూడా తరగతి గది నిర్వహణ లక్ష్యం కాదు. విద్యార్థులు నియమాలు ఖచ్చితంగా పాటించేలా చేయడం కూడా తరగతి గది నిర్వహణ లక్ష్యం కాదు. అభ్యసనానికి అనుకూలమైన వాతావరణం సృష్టించడం అనేది తరగతి గది నిర్వహణ లక్ష్యం. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం 2012లో పిల్లవాడు అంటే ఎన్ని సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వ్యక్తి అని నిర్వచించబడింది. ఎన్ని సంవత్సరాలండి? 18 సంవత్సరాల కంటే తక్కువ. 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లవారిని 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారిని పిల్లవాడు అని పరిగణిస్తారు. ఏ చట్టం ప్రకారం? లైంగిక నేరాల పిల్లల రక్షణ చట్టం 2012. క్రింది వాటిలో ఉపాధ్యాయుడు, విద్యార్థి మరియు విషయం మధ్య పరస్పర చర్యపై ప్రభావం చూపే ఏమిటి? క్రింది వాటిలో ఉపాధ్యాయుడు, విద్యార్థి, విషయం పట్ల పరస్పర చర్యపై ప్రభావం చూపేవి ఏంటి అండి? మనకి అన్నీ వస్తాయి. సిట్టింగ్ గమనిక, మేధో మథనం సెక్షన్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఈ 3 వస్తాయి. కాబట్టి ABC సరైనది. ఈ రకమైన మార్గదర్శకత్వం వ్యక్తులు తమకు సరిపోని వృత్తికి సిద్ధం కావడానికి సమయం, డబ్బు మరియు శ్రమ వృధా మరియు దుర్వినియోగాన్ని ఆపే లక్ష్యం కలిగి ఉంటుంది. మన క్వశ్చన్లోనే ఏముంది? వృత్తి. కాబట్టి వృత్తి సంబంధమైన మార్గదర్శకత్వం. స్కీమా, సాంశీకరణం, అనుగుణ్యం, సమతుల్యత. స్కీమా, సాంశీకరణం,
అనుగుణ్యం, సమతుల్యత మొదలైన పదాల అర్థాన్ని నేర్చుకోవడం వల్ల పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క నిర్మాణాన్ని మరియు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇది వీరు ప్రతిపాదించిన అభ్యాసానికి ఉదాహరణ. ఎవరండి? ఆల్రెడీ అక్కడ పియాజే అని మెన్షన్ చేశారు క్వశ్చన్లోను. పియాజేకి దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు? బ్రూనర్. పియాజేకి దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు? బ్రూనర్. పియాజే నుంచి బాగా డెవలప్ అయిన వ్యక్తే బ్రూనర్. అంటే పియాజేని రోల్ మోడల్గా పెట్టుకొని డెవలప్ అయిన వ్యక్తే బ్రూనర్. కానీ పియాజే చెప్పిన అన్ని విషయాలను బ్రూనర్ అంగీకరించారు, కానీ పియాజే చెప్పిన ఒక విషయాన్ని బ్రూనర్ అంగీకరించలేదు. అదేంటంటే పియాజే ఏమంటారు అంటే పియాజే పిల్లల పరిపక్వతకు చెందినప్పుడే బోధించాలి అంటాడు. కానీ బ్రూనర్ మాత్రం పరిపక్వతతో సంబంధం లేకుండానే బోధన చేయవచ్చని పేర్కొంటాడు. కాబట్టి పియాజే బ్రూనర్ మధ్య వ్యతిరేక భావన కలిగిన అంశం ఏమిటి? పరిపక్వత అనే అంశం. క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. సెరప్ ప్రాథమిక వికాస సూత్రం అంటే వికాసం అణుదైర్ఘ్య దిశలో కొనసాగుతుందని అర్థం. సెరప్ ప్రాథమిక వికాస సూత్రం అంటే వికాసం అణుదైర్ఘ్య దిశలో కొనసాగుతుందని అర్థం. స్టేట్మెంట్ బి. ఒక పిల్లవాడు మొదట తన తల చేతులపై పట్టి సాధించి పిదప కాళ్ళపై పట్టు సాధిస్తాడు. కాబట్టి రెండు కూడా ఏ సరైనదే, బి సరైనదే. బి అనేది ఏకి అనుగుణంగా ఉంది. కాబట్టి ఏ, బి రెండు సరైనవే. బి ఏకి అనుగుణంగా ఉంది. చాలామంది పిల్లలు 10 నెలల వయసులో ఏ ఆధారం లేకుండా నిలబడడం ప్రారంభిస్తారని మనం చెప్పినప్పుడు మనం దీని గురించి మాట్లాడుతున్నాం. సాధారణంగా 10 సంవత్సరాల వయసులో. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది? ఎటువంటి శిక్షణ అవసరం లేకుండా జరుగుతుంది. కాబట్టి మనం పరిపక్వత గురించి మాట్లాడుతున్నామని అర్థం. క్రింది వాటిలో ఒకటి సాంఘికంగా పరిణతి చెందిన వ్యక్తి లక్షణం కాదు. క్రింది వాటిలో ఒకటి సాంఘికంగా పరిణతి చెందిన వ్యక్తి యొక్క లక్షణం కాదు. మొట్టమొదటి ఆప్షన్, ఎక్కువ స్థాయిలో సర్దుబాటు చేసుకోవడం అనేది సాంఘికంగా పరిణతి చెందిన వ్యక్తి యొక్క లక్షణం. సామాజిక సమస్యలపై సున్నితంగా ఉండడం కూడా సాంఘికంగా పరిణతి చెందిన వ్యక్తి యొక్క లక్షణం. కానీ స్వయం కేంద్రీకృత అనేది సాంఘికంగా పరిణతి చెందిన వ్యక్తి యొక్క లక్షణం కాదు. సానుభూతి మరియు దయను చూపించడం కూడా సాంఘికంగా పరిణతి చెందిన వ్యక్తి లక్షణం అవుతుంది. కాబట్టి సాంఘికంగా పరిణతి చెందిన వ్యక్తి యొక్క లక్షణం కానిదేంటిది? స్వయం కేంద్రీకృతం. క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. పరిపక్వత వికాస కృత్యాలను సాధించడానికి దారితీస్తుంది. వికాస కృత్యాలు స్వీయ ఇతరులతో సర్దుబాటుకు సహాయపడతాయి. కాబట్టి ఏబి రెండు స్టేట్మెంట్లు కూడా సరి అయినవే. ఎరిక్సన్ ప్రకారం ఈ వయసులో ఉన్న పిల్లవాడు పని పట్ల ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేయకపోతే ఆ పిల్లవాడు న్యూనత ఏర్పరచుకునే అవకాశం ఉంది. మనం క్రిందిచ్చిన ఆప్షన్స్ చూద్దాం. 6 నుండి 12 సంవత్సరాలు. 6 నుండి 12 సంవత్సరాలు అంటే పిల్లవాడు ఏ దశలో ఉంటాడు? 6 నుండి 12 సంవత్సరాల వయసులో పిల్లవాడు పాఠశాల దశలో ఉంటాడు. ఈ పాఠశాల దశలో వచ్చే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏమిటి? శ్రమశీలత, న్యూనత. కాబట్టి ప్రశ్నలో మనకేముంది? న్యూనత పెంచుకునే అవకాశం ఉందన్నాడు. కాబట్టి మనకి సరైన సమాధానం 6 నుంచి 12 సంవత్సరాలు. 6 నుంచి 12 సంవత్సరాలు అంటే పాఠశాల దశ. రెండో ఆప్షన్ చూద్దాం. 1.5 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలు. 1.5 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల మధ్యలో ఉండే వయసు ఏంటి? ఉత్తర శైశవ దశ. ఈ దశలో స్వయం ప్రతిపత్తి, సిగ్గు, సంశయం అనేది పిల్లవాడికి ఉంటాయి. తర్వాత ఆప్షన్ 3 నుంచి 6 సంవత్సరాలు. 3 నుంచి 6 సంవత్సరాలు అంటే ఏంటి? క్రీడా వయస్సు. కాబట్టి దీంట్లో మనకి చొరవ, అపరాధ భావం అనే క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. దాని తర్వాత మనకి 12 నుంచి 20 సంవత్సరాలు ఉంది. 12 నుంచి 20 సంవత్సరాలు అంటే ఏంటి? మనకి కౌమార దశ. కౌమార దశలో వచ్చే మనకి క్లిష్ట పరిస్థితులు ఏంటి? పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. కుల్దీప్ తన బొమ్మలతో ఆడుకుంటుండగా బయట వర్షం మొదలయ్యింది. అతను లేచి తన తల్లితో, నన్ను పార్కుకు తీసుకువెళ్ళు, వర్షం నాతో ఆడుకోవడానికి వచ్చిందని చెప్పాడు. పియాజే ప్రకారం కుల్దీప్ ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉన్నాడు. ఇలా ఉండే భావన మనం ఏమిటంటామండి? అహం కేంద్రీకృతవాదం అని అంటాం. ఏమంటాం? అహం కేంద్రవాదం అంటాం. అహం కేంద్రవాదం అంటే ఏమిటి? తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా తన చుట్టూ కేంద్రీకరించబడింది ఉందనుకోవడమే అహం కేంద్రీకృతవాదం. ఉదాహరణకి తను నడుస్తుంటే తనతో పాటు సూర్యుడు నడుస్తున్నాడని భ్రమపడ్డం.
ఇలాంటివన్నీ దేని కిందకి వస్తాయి? అహంకేంద్రీకృతవాదం. అహంకేంద్రీకృతవాదం మనకి ఏ దశలో కనిపిస్తుంది? పూర్వ భావనాత్మక దశలో కనిపిస్తుంది. ఏదైనా కొత్తదనాన్ని సృష్టించడానికి దారితీసే ఆలోచన ఏమిటి? సృజనాత్మక ఆలోచన. సృజనాత్మక ఆలోచన అంటే మనకి ఏంటి? ఏదైనా కొత్తదానాన్ని సృష్టించడానికి దారితీసే ఆలోచనే సృజనాత్మక ఆలోచన. సుగుణ అనే ఉన్నత పాఠశాల విద్యార్థినికి తన కజిన్స్ నుంచి వారాంతపు సెలవులకు తమతో రావాలని పిలుపు వచ్చింది. తన తల్లిదండ్రుల నియమాలలో అలాంటి సెలవులు ఉండవని సుగుణ చెప్పింది. తన కజిన్స్ తన తల్లిదండ్రులను ఒప్పించమని అడిగినప్పుడు వారు కఠినంగా ఉంటారని మరియు దీనిపై స్పందించరని సుగుణ చెప్పింది. సుగుణ తల్లిదండ్రుల పిల్లల పెంపక శైలి ఏమిటి? పెంపక శైలి అధికారకపూర్వ పెంపక శైలి. చరణ్ పాఠశాల వయసు బాలుడు. చదువులో బలహీనంగా ఉన్నాడని అతని కజిన్స్ మరియు స్నేహితులు ఎప్పుడూ ఎగతాళి చేసేవారు. చరణ్ పాఠశాలలో గుర్రపు స్వారీ క్లబ్లో చేరి దేశంలోనే అత్యుత్తమ జాకీగా ఎదిగాడు. చరణ్ సాధించిన విజయం ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ. ఇక్కడ చరణ్ ఏం చేశాడు? చదువులో వెనకబడి ఉన్నాడని గుర్రపు స్వారీ నేర్చుకుని దేశంలో అత్యుత్తమ జాకీగా ఎదిగాడు. కాబట్టి ఒక రంగంలో రాణించినప్పుడు మరొక రంగంలో రాణించడం అంటే ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకోవడం అనేది ఏ రక్షక తంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం? పరిహారం యొక్క ముఖ్య ఉద్దేశమే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరొక రంగాన్ని ఎంచుకొని దానిలో విజయం సాధించడం. మొట్టమొదటి ఆప్షన్ చూద్దాం. మొట్టమొదటి ఆప్షన్ ఏంటి? హేతుకీకరణం. హేతుకీకరణం అంటే ఏమిటి? మనందరికీ తెలిసిందే కదా. లక్ష్య సాధనలో విఫలమైన వ్యక్తి తన చర్యను అహేతుకంగా సమర్థించుకోవడం లేదా తన మనసును సర్దిపుచ్చుకోవడమే హేతుకీకరణం అవుతుంది. హేతుకీకరణకి ఉదాహరణ ఏంటండి? పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ అవ్వడం వల్ల లాభం లేదు అనడం అనేది హేతుకీకరణకి సంబంధించిన ఉదాహరణ. నెక్స్ట్ చూద్దాం. ప్రక్షేపణం అంటే ఏంటండి? ప్రక్షేపణం అంటే ప్రొజెక్షన్ అన్నమాట. తన తప్పులను ఇతరులకు ఆపాదించడం, అందరూ ఇలానే చేస్తారు అనడమే ప్రక్షేపణం అవుతుంది. ఉదాహరణ ఏమిటండి? పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి పరీక్ష ఫెయిల్ అవ్వడానికి అధ్యాపకులే కారణమని చెప్పడం ప్రక్షేపణం. చివరిది ఏంటిది? విస్థాపనం అంటే ఒక వ్యక్తి మీద కోపాన్ని వేరొక వ్యక్తి మీద చూపించడమే విస్థాపనం. అంటే బలహీనులు బలయ్యే రక్షక తంత్రమే విస్థాపనం. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం లాంటివన్నీ విస్థాపనం కిందకు వస్తాయి. క్రింది వాటిలో రేటింగ్ టెక్నిక్కు విశ్వసనీయత తీసుకురావడానికి అనుసరించాల్సిన దాన్ని గుర్తించండి. కింది వాటిలో రేటింగ్ టెక్నిక్కు విశ్వసనీయతను తీసుకురావడానికి అనుసరించాల్సిన దాన్ని గుర్తించండి. ఏమనుసరించాలండి? అనేక మంది న్యాయ నిర్ణేతలకు రేటింగ్ పని కేటాయించడం వల్ల రేటింగ్ టెక్నిక్కు విశ్వసనీయత అనేది పెరుగుతుంది.